ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమం, ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024 సంవత్సరం 12వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన స్వార్థమానము నేను నీకు తెలియజేయుచున్నాను. లోకస్వార్త 2వ అధ్యాయము 10వ వచనం అండి. పిల్లల వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరనాడు దూత సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడకండి. ఆనాడు దూత వచ్చినప్పుడు ఆ సమీపం అంతా కూడా వెలుగుగా వచ్చింది. వారు మందను కాసుకుంటున్నారు. ఆ సమయంలో ఆ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు చాలా మిక్కిలి భయపడ్డారు. కానీ అప్పుడు ఆ సమయంలో వారు అంటున్న మాట ఏంటంటే మరి భయపడకండి, ప్రజలందరికీ కూడా మరి కలగబో మహాసంతోషకరం. ప్రజలందరికీ కూడా సంతోషమే. ఏంటి ఆ విశేషత అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏంటి ఆ సువర్తమానం అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు ఈ లోకానికి రావటం మరి ప్రజలందరికీ, ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా సంతోషమే. ఎందుకు సంతోషము అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పాపును రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని. కాబట్టి ఆయన రావటం ప్రజలందరికీ కూడా మేలు కలుగుతుంది, ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అవుతుంది, ప్రజలందరూ కూడా దీవెనకరంగా ఉంటున్నారు, ప్రజలందరూ కూడా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి మరి ఆయన పరలోకం నుండి దీనుడు ఈ లోకానికి వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సర్వలోకమైనటువంటి మానవులందరికీ నాయన సంతోషంను కలగజేయటానికి, ప్రవాయుగు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ప్రవాయుగో తండ్రి పరమండి భూలోకానికి వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రం. ఎందరైతే దేవాదిగో తండ్రి నీ వైపు చూసి తండ్రి నన్ను ఆకర్షింపబడతారు, వారందరూ నీ కుమారులు నీ కుమార్తెలను బట్టి నీ లేఖనం సెలవిస్తాం తండ్రి. అందరూ మానవులు, అందరూ పాపాల కొరకు నువ్వు కలవరసుల్లో ప్రాణం పెట్టిన ప్రాణనాథుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవాదిగో తండ్రి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. ప్రభు చక్కటి పరిపాలన చేయటానికి తగిన జ్ఞానం, ఆలోచన మీరు ఇవ్వండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా అయానిసంలో ప్రార్థిస్తూ ఉన్నాం. యవన బిడ్డలందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకుని చెడు వెచ్చల నుంచి విడుదల చేసి ప్రభావిగో తండ్రి నీ వెలుగులోకి వాళ్ళు నడిపించుకొని ప్రార్థిస్తాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ప్రభావిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి హాస్పిటల్లో తండ్రి ప్రభా మరి రోగులు స్వస్థపరచండి తండ్రి. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇప్పించండి. పనికిళ్ళే బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా దేశ పాడి పంటంతా కూడా మీరు ఆశ్రయించండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నైనా రేపు జరగబోయే ఆరాధనంతటి కూడా నీ కృప ఉంచి మేలుకరంగా ఉంచి నీ అమ్మకి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.